జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాగా మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. పలు స్థానాల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 70% పైగా పోలింగ్ నమోదైంది. తొలి విడతలో 3834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సిద్దిపేట జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్, సిద్దిపేట జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా విపక్ష బీఆర్ఎస్లు సమాన స్థాయిలో ఫలితాలు సాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లాలోని 7 మండలాల్లో 163 సర్పంచులకు అదేవిధంగా 1432 వార్డు మెంబర్లకు జరిగిన ఎన్నికల్లో ఈరోజు జరిగిన ఎన్నికల్లో 88% పోలింగ్ నమోదైంది. సో ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ నిర్వహించగా మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. సో ఈ కౌంటింగ్ ప్రక్రియలో అటు గజ్వేల్లోని 5 మండలాలు అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గం 2 మండలాలు, ఈ 2 మండలాలు కూడా బీఆర్ఎస్ సంబంధించినవి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్లోని 5 మండలాలు ఉండగా ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ సంబంధించిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న దౌలతాబాద్ అదేవిధంగా రాయపల్లి, ఈ 2 మండలాల్లో కూడా మొదటి విడతలో ఎన్నికలు జరిగాయి. సో 163లో 16 గ్రామానికి సంబంధించిన సర్పంచులు ఏకగ్రీవం కాగా 224 వార్డు మెంబర్లు ఏకగ్రీవమైనాయి. మిగిలిన 147 సంబంధించిన ఎన్నికల్లో ఈరోజు నిర్వహించిన ఎన్నికల్లో 88% పోలింగ్ నమోదైతే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిన కౌంటింగ్ ప్రక్రియ నుంచి వెలువడుతున్న ఫలితాల నుంచి దాదాపుగా 2 పార్టీలు కూడా అధికార కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ కూడా సమాన స్థాయిలో ఫలితాలు సాధిస్తూ నువ్వానేనా అన్నట్టుగా దూసుకుపోతున్నాయని చెప్పొచ్చు. ఈ సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఫలితాలు అందే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగిన 147 సర్పంచ్ స్థానాలకు సంబంధించి దాదాపు 50కి పైగా ఇప్పటివరకు ఫలితాలు అందిన పరిస్థితి ఉంది. సో కొన్ని చోట్ల కొంత స్లోగా ఫలితాలు వెలువడుతుండగా కొన్ని చోట్ల ఫాస్ట్గా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. సో వస్తున్న ఫలితాల ట్రెండ్ను బట్టి చూస్తే అటు అధికార కాంగ్రెస్ కొంత పైచేయి సాధిస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రాత్రి వరకు ఈ 7 మండలాలకు సంబంధించిన మొత్తం 147 సర్పంచుల సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ 140లో కూడా అధికార కాంగ్రెస్ అదేవిధంగా విపక్ష బీఆర్ఎస్ కూడా నువ్వానేనా అన్నట్లుగా సిద్దిపేట జిల్లాలో పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవైపు సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఉప సర్పంచుల ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. సో దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారులు అన్ని పూర్తి చేశారు. సో ఈ రాత్రి వరకు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన అన్ని ఫలితాలు కూడా వెలువడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.